ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 నోటిఫికేషన్. మనకిప్పుడు ఈ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్కి ఒక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్. రిలాక్సేషన్ అనేది డిఫరెంట్ క్యాస్ట్ని బట్టేసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఉంటుంది, బీసీ వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక షెడ్యూల్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 22,000+ అప్రాక్సిమేట్లీ. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మనకి 31 అంటే జనవరి 31 నుంచి మార్చి 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే మన దగ్గర రీసెంట్ ఫోటో ఉండాలి, సిగ్నేచర్ పేపర్ మీద చేసి ఉండాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ సర్టిఫికేట్ అంటే మనకి సెంట్రల్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అనేది మనకి 2025 ఏప్రిల్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ని ప్రజెంట్ అయితే మనకి యాక్సెప్ట్ చేస్తున్నారు. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి. ఓబీసీ సర్టిఫికేట్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడే లేని వాళ్ళు తీసుకోండి. అండ్ పాతగా తీసుకున్న వాళ్ళు కూడా అంటే ఏప్రిల్ ముందు తీసుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని రెన్యువల్ చేయించుకోండి. లేదంటే కొత్త సర్టిఫికేట్ తీసుకుంటే కొత్త సర్టిఫికేట్ తీసుకోండి. కానీ పాతది పెడితే మాత్రం రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా. మళ్ళీ ఎగ్జామ్ డేట్ వచ్చాక మళ్ళీ అందరూ ఇంటికి పోయి మండలాల చుట్టూ తిరగొద్దండి. ఎవరైనా లేని వాళ్ళు కానీ పాత సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ అప్లై చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి ఎట్లా ఉంటుందంటే 500 రూపీస్ పే చేయాలి. ఈ 500 రూపీస్ పే చేసిన తర్వాత మనం ఎగ్జామ్ అపీరింగ్ అయిన తర్వాతకి మనకి 400 రూపీస్ మనకి ఈ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు లాస్ట్ ప్రాసెసింగ్లో మనకి బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. మనం ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఈ 500 రూపాయలలో 400 రూపాయలు మనకి రీఫండ్ పడిపోతాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈబీసీ క్యాండిడేట్స్కి 250 రూపాయల ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఈ 250 రూపాయల ఎగ్జామ్ ఫీజు అంతా కూడా మనకి రీఫండ్ అవుతుంది. ఎవరెవరికి రీఫండ్ అవుతుందంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ అవుతుంది. ఓకేనా. మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకి 100 క్వశ్చన్లు ఉంటాయి, 90 నిమిషాల టైం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, 100 క్వశ్చన్లు ఉంటాయి, 90 నిమిషాల టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం 100 క్వశ్చన్లు కూడా మనకి సెక్షన్ వైజ్ వస్తాయి. అంటే మ్యాథ్స్ సెక్షన్లో 25 క్వశ్చన్లు, రీజనింగ్ సెక్షన్లో మనకి 30 క్వశ్చన్లు, జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్లు వస్తాయి, అండ్ జనరల్ నాలెడ్జీ ప్లస్ కరెంట్ అఫైర్స్లో మనకి 20 క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ 20 క్వశ్చన్లు వచ్చిన తర్వాతకి అంటే మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా 1 అటెంప్టే ఉంటుంది, అంటే సింగిల్ అటెంప్ట్సే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుందంటే టైం అనేది 2 నిమిషాలు ఇస్తాడు. వెయిట్ అనేది 35 కేజీలు మోయాలి. డిస్టెన్స్ 100 మీటర్లు, అంటే 100 మీటర్ల దూరంలో అంటే మనం ఫస్ట్ ఒక ఇసుక మూట ఉంటుంది. ఇసుక మూట 35 కేజీలు నెత్తిన మీద పెట్టుకోవాలి. నెత్తిన మీద భుజం మీద పెట్టుకొని 100 మీటర్లు పోవాలి. ఎంత టైంలో పోవాలి? 2 నిమిషాల్లో పోవాలి. ఈ 35 కేజీలు 2 నిమిషాల్లో 100 మీటర్లు ఎవరైతే పోతారో వాళ్ళకి రన్నింగ్ పెడతారు. రన్నింగ్ ఎంత ఉంటుందంటే 1000 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ రన్నింగ్ని 4 నిమిషాల 15 సెకండ్లలో మనం కొట్టాలి. ఓకేనా. అంటే కిలోమీటర్ దూరాన్ని మనం 4 నిమిషాల 15 సెకండ్లలో పరిగెత్తాలి. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే లేడీస్. ఈ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుందంటే 20 కేజీల వెయిట్ 2 నిమిషాలలో 100 మీటర్ల దూరం పోయాలి. ఈ 20 కేజీల వెయిట్ని 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాలు ఎవరైతే చేజ్ చేస్తారో వాళ్ళకి రన్నింగ్ పెడతారు. రన్నింగ్ ఎలా ఉంటుందంటే 1000 మీటర్లు, అంటే వీళ్ళకి కూడా కిలోమీటరే ఉంటుంది. వీళ్ళకి కూడా ఈ కిలోమీటర్ ఎంత డిస్టెన్స్లో పరిగెత్తాలి, వీళ్ళు ఎంత టైంలో పరిగెత్తాలంటే 5 నిమిషాల 40 సెకండ్లో పరిగెత్తాలి. ఓకేనా. మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ అయిపోయినాక మనకి తర్వాత ప్రాసెస్ మెడికల్ ఉంటుంది, డీవీ ఉంటుంది. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రొసీజరు. ఇది అయిపోయిన తర్వాత మనకి వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా. మనకి మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఈ మ్యాథ్స్ 25 క్వశ్చన్స్లో మనకి ఆర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఆర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి ఒకసారి చూద్దాం. నెంబర్ సిస్టమ్ ఉంటుంది, సింప్లిఫికేషన్ ఉంటుంది, ఫ్రాక్షన్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఏజెస్, యావరేజెస్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, పర్సంటేజెస్, పార్ట్నర్షిప్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సెక్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బోట్స్ అండ్
స్ట్రీమ్స్. ఇది ఆర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, మెన్సరేషను, జామెట్రీ, ట్రైగనామెట్రీ, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్. నెక్స్ట్ ఆర్థమెటిక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ మనకి 20 క్వశ్చన్లు పడతాయి. జనరల్ నాలెడ్జ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనకి బేసిక్ చదువుకుంటే సరిపోతుంది. బేసిక్స్ అంటే పాలిటీ ఉన్నది. పాలిటీలో ఇప్పుడు మనకి రాజ్యాంగ సవరణలు కానీ, ఆర్టికల్స్ కానీ, లేదంటే మనం దేని ఎక్కడి నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఆదేశిక సూత్రాలు ఉంది, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. అట్లా అలాంటివి కానీ అంటే ఏ ప్రాథమిక అంశాలు ఏ దేశం నుంచి మనం తీసుకున్నాము. హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి ఇప్పుడు చరిత్ర వచ్చేసి బేసిక్స్ ఉంటాయి మనకి, ఐఎన్సీ కానీ, లేదంటే గాంధీ యుగం కానీ. ఆ తర్వాత మనకి ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి కదా, ఆ యుద్ధాలన్నీ గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త ఉంటుంది. జాగ్రత్త అంటే బార్డర్ కంట్రీస్ కానీ, రివర్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న నేమ్స్, స్టేట్ ఫార్మేషన్ అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పోర్ట్స్, రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్, ఒలింపిక్స్ కానీ, ఇంకేదైనా క్రికెట్ కానీ, ఐపీఎల్ కానీ, బాక్సింగ్ కానీ, అవి చిన్న అంటే రీసెంట్ స్పోర్ట్స్ 2025 2026 జరిగే స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ పర్సన్స్, నెక్స్ట్ ఏ స్పోర్ట్స్లో ఎంతమంది ఉంటారు, నెక్స్ట్ స్కీమ్స్. ఆ తర్వాత న్యూ అపాయింట్మెంట్స్ అంటే గవర్నర్స్, సీఎంస్, మినిస్టర్స్. ఆ తర్వాత సెంట్రల్ మినిస్టర్స్, కాగ్ మినిస్టర్ ఎవరు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, సిఐఎస్ఎఫ్లు అంటే ఇలాంటి న్యూ అపాయింట్మెంట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫెస్టివల్స్ అండ్ డ్యాన్సెస్ అంటే రీసెంట్గా జరిగినటువంటి ఫెస్టివల్స్ కానీ, లేదంటే నార్త్ ఈస్ట్ సైడ్లో జరిగినటువంటి ఫెస్టివల్స్ కానీ అవి ఎక్కువ అడుగుతుంటాడు. అవార్డ్స్ ఉంటాయి, అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. పద్మ అవార్డ్స్ కానీ, భారతరత్న అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ, సినిమా అవార్డ్స్ కానీ, ఇంపార్టెంట్ డేస్. తర్వాత ఇండెక్సింగ్ అంటే ర్యాంకింగ్. మనకి మన దేశం ఇప్పుడు సైనిక ఆధిపత్యంలో ఎంత ర్యాంక్ ఉందో మనకి, తర్వాతకి స్టడీలో ఎంత ర్యాంక్ ఉన్నది, అంటే కరప్షన్లో ఎంత ర్యాంక్ ఉన్నది, అట్లాంటి వాటిని మనం ఇండెక్సింగ్ అంటాం. తర్వాత సమిట్స్ అంటే ప్రదేశాలు, ఏ సమిట్స్ మనకి ఎక్కడెక్కడ జరిగినాయి. ఓకేనా. బ్రిక్స్ కానీ, G7 కానీ, G20 కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ జరిగినాయని అడుగుతూ ఉంటాడు. ఇవి మనకి జనరల్ నాలెడ్జ్. తర్వాత జనరల్ నాలెడ్జ్ అయిపోయిన తర్వాతకి రీజనింగ్ ఉంటుంది మనకి. ఈ రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది. అందరికీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ రీజనింగే ఉంటుంది. ఈ రీజనింగ్లో మనకు వచ్చేసి ఇక్కడ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, బ్లడ్ రిలేషన్ ఉంది, డైరెక్షన్స్ ఉన్నాయి, సిల్లాజమ్స్ ఉన్నాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్, జంబ్లింగ్ కోడింగ్. ఈ జంబ్లింగ్ కోడింగ్లో లెటర్స్ అండ్ నెంబర్స్. ఈ మ్యాథమెటికల్ రిలేషన్స్లో మనకి ఎట్లా అంటే వి బాట్మస్ రూల్ వస్తుంది. అంటే ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, నెక్స్ట్ ఇంకా డివైడబుల్ ఉంటాయి కదా, ఇవి చేంజ్ చేసుకుంటూ రాయమని అడుగుతూ ఉంటాడు మనకి. ఓకేనా. తర్వాత ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ కాంబినేషను, ఆడ్ వన్ అవుట్. అంటే లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్లో మనకి ఆడ్ వన్ అవుట్ ఏముంది అంటే 4 ఆప్షన్లు ఇస్తాడు, దీంట్లో డిఫరెంట్ ఏముంది అంటాడు. నెక్స్ట్ నెంబర్ సిరీస్లో మళ్ళీ మనకు ఎగ్జాంపుల్ అంటే జస్ట్ ఇట్లా ఒక నెంబర్ ఇస్తాడు, ఇలా ఆడ్ నెంబర్స్కి యాడ్ చేయండి, ఈవెన్ నెంబర్స్కి మైనస్ చేయండి, లేదంటే ఆడ్ నెంబర్స్కి యాడ్ చేయండి, ఈవెన్ నెంబర్కి సబ్స్ట్రాక్ట్ చేయండి అని చెప్పి ఏదో డిఫరెంట్ టైప్స్ అడుగుతూ అంటే ఈ మోడల్లో అడుగుతూ ఉంటాడు మనకి. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకి లైన్ అడగవచ్చు, సర్కిల్ అడగవచ్చు, స్క్వేర్ బాక్స్, లేదంటే అపార్ట్మెంట్ మోడల్, లేదంటే ఫ్లోర్ మోడల్. నెక్స్ట్ చైనీస్ కోడింగ్, ఏబీసీ అంటే 1 2 3, బీసీడీ అంటే 4 2 3 అయితే ఏ కోడింగ్ ఏంటిది, డి కోడింగ్ ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్లో మనకి హైట్స్ బేస్ పడవచ్చు, ర్యాంక్ బేస్ పడవచ్చు, లేదంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ అడగవచ్చు. ఓకేనా. ఇంకా అందరికీ వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు జనరల్ సైన్స్ అసలు ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి. ఓకేనా. ఈ జనరల్ సైన్స్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 25 మార్క్స్ వస్తాయి. ఈ 25 మార్క్స్ కూడా మనకి కంప్లీట్గా ఎన్సీఆర్టీ బుక్ నుంచి వస్తున్నాయి. ఓకే. ఈ ఎన్సీఆర్టీ బుక్ నుంచి వస్తున్నాయి. ఎన్సీఆర్టీ బుక్లో వచ్చి మనకి టాపిక్స్ ఏమేమి ఉంటాయి అంటే 10th క్లాస్లో ఎన్సీఆర్టీలో మెయిన్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చదవాలి, 10th క్లాస్ చదువుకోవాలి. 10th క్లాస్లో కెమిస్ట్రీలో ఉన్న చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఫిజిక్స్లో వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. తర్వాత బయాలజీ వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ ప్రాసెస్, హెరిడిటీ, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్. ఇవన్నీ కూడా మనకి 10th క్లాసు. నెక్స్ట్ 9th క్లాసు ఎన్సీఆర్టీ వచ్చేసి కెమిస్ట్రీలో మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మ్యాటర్ అరౌండ్ ఈజ్ ప్యూర్,
యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్. ఫిజిక్స్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటున్నాయి, వర్క్, పవరు, ఎనర్జీ, సౌండ్, మోషన్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్. బయాలజీలో వచ్చేసి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, టిష్యూస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రీసెర్చర్స్. ఓకేనా, ఇవన్నీ చాప్టర్స్ కూడా మనకి 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటాయి. జస్ట్ ఒకసారి 8th క్లాస్ ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ బుక్ కూడా ఓవరాల్ లుక్ చూడండి, అంటే బేసిక్స్ చూసుకోండి. మనకి ఇప్పుడు ఇవన్నీ చదివినాం కదా, ఇవన్నిటికి మనము ప్రాక్టీస్ ఎక్కడ చేసుకోవాలంటే మనకి టెక్స్ట్ బుక్ యాప్ అని ఉంటుందండి ప్లేస్టోర్లో. టెక్స్ట్ బుక్ యాప్ అని ఉంటుంది ప్లేస్టోర్లో. మనకి ఈ టెక్స్ట్ బుక్ యాప్ వల్ల మనకి కలిగే యూజ్ ఏంటంటే మనకి దీంట్లో టాపిక్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి, నెక్స్ట్ మార్క్ టెస్ట్లు ఉంటాయి, సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మనకి రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాం కదా, ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇప్పుడు మీరు పైన సెర్చ్ బాక్స్ సెర్చ్ చేయండి, గ్రూప్ డి లేదా ఏఎల్పి సెర్చ్ చేసుకోండి. దీంట్లో మనకి ఈ సెర్చ్ బాక్స్లో మీరు ఆల్ మ్యాథ్స్ ఫర్ రైల్వేస్, ఆల్ రీజనింగ్ ఫర్ రైల్వేస్, ఆల్ జనరల్ సైన్స్ ఫర్ రైల్వేస్, ఆల్ జనరల్ నాలెడ్జ్ ఫర్ రైల్వేస్ అండ్ ప్రీవియస్ ఇయర్ ఫుల్ టెస్ట్లు. ఓకేనా, ఇప్పుడు ఆల్ మ్యాథ్స్ ఫర్ రైల్వేస్ అంటే దీంట్లో మనకి అంటే ఇప్పుడు 2020 నుంచి 2026 వరకు జరిగినటువంటి అన్ని మ్యాథ్స్ క్వశ్చన్లు, అంటే ఇప్పుడు ఏఎల్పి మ్యాథ్స్ అంటే ఏఎల్పి మ్యాథ్స్ అంటే మనకి ఇప్పుడు 2024 జరిగింది, 2024లో ఏఎల్పి మ్యాథ్స్, 2025లో జేఈ మ్యాథ్స్, 2025లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మ్యాథ్స్, ఇలా మనకి అన్ని సెక్షన్లు ఉంటాయి. ఓకేనా, ఈ సెక్షన్లు అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ యాప్ ఉంది కదా, దీన్ని మీరు 100% యూజ్ చేసుకుంటే 2026లో మీరందరూ కూడా ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వచ్చును. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.